ఫోన్. ఇప్పుడు ఈ ఫోన్ ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐఫోన్ వాడితే ఎక్కడ కొట్టేశారని ఫ్రెండ్స్ అడుగుతారు, ఎక్కడ దొరికిందని తెలిసిన వాళ్ళు అడుగుతారు. పోనీ అమ్మేసి డబ్బులు తెచ్చుకుందామంటే ఇంత డబ్బు ఎలా వచ్చిందని అందరూ అడుగుతారు. పిల్లేమో అందంగా ఉంది. ఈ ఫోన్ అమ్మాయికి ఇచ్చేసి లైన్లో పెట్టేయాలి. అరే మామా, శృతి ఈరోజు నాకు ఐ లవ్ యూ చెప్పడానికి వస్తుందిరా. లేదు మామా, పక్కా. అందరికీ లవర్స్ ఉన్నారు. నైట్ అందరికి ఫుల్ పార్టీ, అందరూ ఎంజాయ్ చేద్దాం. మన బ్యాచ్ మొత్తం అందరినీ తీసుకొచ్చేసాను రా. అదే అక్కడే వచ్చేసేయ్. బాయ్ రా. చా, వీడేవాడు? దీనికి ఆల్రెడీ లవర్ ఉన్నాడా? సర్లే, సెల్లిచ్చేద్దాం. ఏమైంది? చంపేసా. ఈ రోజుల్లో తెలియని వాడి గురించి తెలుసుకోవడానికి, తెలిసిన వాడి గురించి ఇంకా తెలుసుకోవడానికి ఫేస్బుక్ అనే ఓ పబ్లిసిటీ ఉంది. అందుకే నాలాంటి వాళ్ళకి మీలాంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. మీరు చంపాల్సిన వ్యక్తి పేరు సందీప్, వయసు 33 సంవత్సరాలు. బై ద వే, వాడు 5:30కి లేస్తాడు, 6:15 కేకే పార్క్కి వెళ్తాడు, 7:30 వరకు అక్కడే జాగింగ్ చేస్తాడు. మధ్య మధ్యలో అలుపొస్తే బెంచ్ నెంబర్ 27లో కూర్చుంటాడు. ఆ తర్వాత 8కి వెళ్తాడు, 10కి ఆఫీస్కి వెళ్తాడు. ఆ తర్వాత 6 గంటల వరకు ఆఫీస్లోనే ఉంటాడు. 7 గంటలకు పని ముగించుకొని ఇంటికి వస్తాడు. 7 తర్వాత 8 గంటలకు ఫ్రెష్ అయ్యి ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్లో పవన్ కళ్యాణ్, కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే చూస్తాడు. ఎందుకంటే వాడు ఆయన అభిమాని కాబట్టి. అఫ్కోర్స్ మనం కూడా అనుకో. ఎనీవే, 10 గంటలకి డిన్నర్ చేస్తాడు, 10:30కి పడుకుంటాడు. వాడిని మీరు పడుకోబెట్టడానికి డీటెయిల్స్ సరిపోతాయి అనుకుంటా. అంత కరెక్ట్గా బెంచ్ నెంబర్ 27 అని ఎలా చెప్తున్నావు? 7 సంవత్సరాల క్రితం 50 లక్షల పెట్టుబడితో నేను ఈ వ్యాపారం చేశాను. కానీ వాడు మాటల మధ్యలో ఒక మీటింగ్లో ఏం చెప్పాడో తెలుసా? చేతిలో రూపాయి లేకుండా ఖాళీగా తిరుగుతూ ఏం చేయాలో తెలియని టైంలో ఆ బెంచ్ నెంబర్ 27లో కూర్చుంటే 5 లక్షలు దొరికాయంట. ఆ 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఈరోజు ఆ స్థాయికి ఎదిగాడు. ఆ రోజుల్లోనే మేము లక్షల కోట్లు పెట్టి కాంట్రాక్టులు చేస్తుంటే వీడు ఎక్కడి నుంచో వచ్చి కేవలం 5 లక్షలు పట్టుకొని వాడు మా పక్కన కూర్చొని ఈక్వల్గా మాతో పాటు ఉంటే మాకు కాల్దా? అందుకే మా గ్రూప్లో అందరూ వాడిని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. నేనొక్కడనే వాడిని చంపాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మార్కెట్లో వాడి తరువాత ఆ ప్లేస్ నాదే కాబట్టి. వాడిని చంపడం ఇంపార్టెంట్ కంటే అర్జెన్సీ ఎక్కువగా ఉంది మీకు. కరెక్ట్. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాడి చావు గురించి తెలిసిన వాళ్ళందరూ బాగా సంపాదించే టైంలో చంపేశారు అని కాకుండా బాగా సంపాదించే టైంలో చనిపోయాడు అనేటట్టు ఉండాలి. అర్థమైందా? మరిచిపోలేనంత పేరుని, భరించలేనంత డబ్బుని సంపాదించాలనే మోజులో వాడి పెళ్లి కూడా చేసుకోలేదు. ఎలా చేద్దాం? వాడిని చంపడానికి డబ్బుతో పాటు ఐడియా కూడా ఇచ్చాడు. ఎలా? బెంచ్ నెంబర్ 27 ఇంకా పెళ్లి చేసుకోకపోవడం. నువ్వు ఫస్ట్ వాడిని ట్రాప్ చేయి, తర్వాత చంపేద్దాం. బెంచ్ నెంబర్ 27 నేను వాడుకుంటాను. ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, అది నువ్వు వాడుకో.
ఎక్స్క్యూజ్ మీ, మీ Yes? ఫోన్ ఒకసారి ఇస్తారా? నా ఫోన్ ఎక్కడో పడిపోయింది, డయల్ చేస్తాను. ష్యూర్. థ్యాంక్ యూ. అమ్మా, ఇంట్లోనే ఉందా? ఇంకా ఇక్కడెక్కడో పడేసుకున్నానేమో అనుకున్నాను. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. మీ నెంబర్ సేవ్ చేసుకోవచ్చా? వీలైతే కాల్ కూడా చేయొచ్చు.